ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. కుంభరాశి వారికి వార ప్రారంభం, వారాంతం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ద్వితీయంలో రవి, ద్వితీయంలో బుధుడు, అదేవిధంగా ద్వితీయంలో శని, శుక్రులు, తృతీయంలో రవి. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయగలిగే మంచి క్యాలిక్యులేషన్ ఉంటుంది, మంచి పవర్, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైనటువంటి ప్రయత్నాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే శాటర్న్ ప్రభావం వల్ల కాస్త శ్రమ వస్తుంది. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, కానీ చివరికి విజయం మాత్రం తప్పదు. విజయం అనేది వస్తుంది, కానీ సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వ్యవహారాలు, వ్యాపారాత్మకమైన వ్యవహారాలు, చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ యోగించేటువంటి అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు కూడా, నిరుద్యోగులకు అవకాశాలు, ఉన్న ఉద్యోగస్తులకు కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. కుంభరాశి వారికి గతం కంటే ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. తద్వారా ముందుకు అడుగు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కుంభరాశి వారు విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే సంఖ్యల్లో ఈ రాశి వారు 8 ఎక్కువగా వాడండి. ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శనివారం నియమం, ఆంజనేయ స్వామిని పూజించండి. ఈ శని ప్రభావం ఉన్న కారణం చేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో, పార్ట్నర్షిప్ విషయాల్లో, నూతనమైన వ్యాపార ప్రయత్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గబగబా ఏది పడితే అది మనం వెళ్ళిపోకూడదు. మంచి ఆలోచనలతో ముందుకు పెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం. గతం కంటే ఇప్పుడు ఆత్మస్థైర్యం ఉన్నది కాబట్టి ప్రభుత్వ సంబంధమైనవి, కోర్టు వ్యవహారాలు, అలా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి.